ప్రకటించిన రాజకీయ పార్టీ టీఆర్ఎస్ కు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర సేన బదులు తెలంగాణ రక్షణ సేన పేరును ఆమోదించింది. అయితే కొత్త పార్టీ పేరుపై అభ్యంతరాలుంటే 30 రోజుల్లోపు తమ దృష్టికి తీసుకురావాలని ఎలక్షన్ కమిషన్ కోరింది. టీఆర్ఎస్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదముద్ర వేసింది. అధికారికంగా ప్రకటిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కవితకు అఫీషియల్ గా లెటర్ పంపింది. ఈ నెల 25న మేడ్చల్లో కొత్త పార్టీ పేరు టీఆర్ఎస్ అని కవిత ప్రకటించారు. మరోవైపు తన కొత్త పార్టీ పేరు టీఆర్ఎస్ అంటూ కవిత ప్రకటించడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా టీఆర్ఎస్ పేరును కవిత పార్టీకి ఇవ్వొద్దంటూ కొంతమంది బీఆర్ఎస్ నేతలు ఈసీకి లేఖలు రాశారు. అయినప్పటికీ కవిత పార్టీ పేరును తెలంగాణ రక్షణ సేనగా ఎన్నికల సంఘం అధికారికంగా గుర్తించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అటు పార్టీ పేరుపై పత్రికల్లో ప్రకటన ఇవ్వాలని కవితకు ఎన్నికల సంఘం సూచించింది. అదేవిధంగా కొత్త పార్టీ పేరుపై అభ్యంతరాలుంటే 30 రోజుల్లోపు తమ దృష్టికి తీసుకురావాలని తెలిపింది. తెలంగాణ రక్షణ సేన పేరు ఆమోదంపై కవిత హర్షం వ్యక్తం చేశారు. ఈసీ నిబంధనలకు అనుగుణంగా జనవరిలో మొత్తం 5 పేర్లతో దరఖాస్తు చేసుకున్నామని, 3వ ప్రాధాన్యంగా ఇచ్చిన పేరును ఆమోదించారని ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ తనకు రాసిపెట్టి ఉందేమో అన్నారు. 2 దశాబ్దాలుగా తెలంగాణ సాంస్కృతిక పరిరక్షణ, పునరుజ్జీవం కోసం చేస్తున్న కృషిని కొనసాగిస్తానని తెలిపారు. రాష్ట్ర అస్తిత్వ పరిరక్షణే ధ్యేయంగా అంకిత భావంతో పనిచేస్తా అని కవిత ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. కొత్త పార్టీ ఏర్పాటుతో తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యేక ముద్ర వేయాలనుకున్న కవిత ఇక తన రాజకీయ ఎజెండాపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ఇప్పటికే తెలంగాణ జాగృతి ద్వారా సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుకుగా ఉన్న కవిత అదే నెట్వర్క్ ను తన సొంత పార్టీ వైపు టర్న్ చేసుకునే వ్యూహంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమానికి బ్రాండ్ గా నిలిచిన టీఆర్ఎస్ పేరు ఇప్పుడు కవిత చేతుల్లోకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే తెలంగాణలో ఇప్పటికే బలమైన పార్టీలు ఉన్న నేపథ్యంలో కవిత పార్టీ ప్రజల్లో ఎంత మేర ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.